శ్రీ షిరిడి సాయినాథునికి మీ గురు పరంపరలోని మహనీయులకి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. అంతా సముద్రం మీద నడుచుకుంటూనే వెళ్ళారు అని ఒక సమాచారం. దారి మధ్యలో ఒక కీకారణ్యంలో నడుచుకుంటూ వస్తుంటారు. గార్డెన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ కుటుంబంలో నిద్రపోయి ఇంకా మళ్ళీ పొద్దున్నే లేచి చూస్తే ఆయన పడుకున్న చోట కొట్టము లేదు, ఆ వృద్ధ మాత లేదు. ఆ వచ్చిన హోమ్ బూడిదంతా ఆశ్రమం అంతా కుప్పలు కుప్పలుగా రాసులుగా పోసేవారు. ఆయన వాళ్ళంతా ఆయనకు రాకాడి బాబా అని పేరు వచ్చింది. నమస్తే అండి మహేష్ గారు. జై గురుదేవ్. నమస్తే. జై గురుదేవ్. సాయి మాస్టర్ పదంకి స్వాగతం. గణేష్ పురికి చెందిన భగవాన్ శ్రీ నిత్యానంద స్వామి వారి శిష్య పరంపరలోని శ్రీ పూర్ణానంద స్వామి వారి భక్తులు మీరు. సో మిమ్మల్ని కలుసుకోవటం, మీతో ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం ముఖ్యంగా మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే శ్రీ షిరిడి సాయినాథునికి మీ గురు పరంపరలోని మహనీయులకి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. దాని గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు భగవాన్ శ్రీ నిత్యానంద స్వామి వారి గురించి, వారి శిష్యులైన శ్రీ రాకాడి బాబా గారి గురించి, శ్రీ పూర్ణానంద స్వామి వారి గురించి మీరు కొద్దిగా ఇంట్రొడక్షన్ వాళ్ళ గురించి వివరిస్తే మా ప్రేక్షకులందరం తెలుసుకుంటాం. తప్పకుండా అండి. భగవాన్ నిత్యానంద స్వామి వారు జన్మించినది కేరళ రాష్ట్రంలో. ఓకే. వారికి తల్లిదండ్రులు ఎవరని ఎవరికి తెలియదు. ఒక దేవాలయంలో దొరికారు. దేవాలయంలో పసిబిడ్డగా ఉన్నప్పుడు ఒక నాగుపాము ఆయన తల మీద పడగ పట్టి ఆ దేవాలయంలో అలా దర్శనమిస్తారు. ఫస్ట్ ఒక మునిమ్మ అనే ఒక భక్తురాలకి అలా దర్శనమిస్తారు. అది అర్ధరాత్రి పూట ఒక తుఫాన్ లో ఉంటుంది. ఆ టైంలో అలా దర్శనమిస్తారు. ఈ మునిమ్మ అనే ఆమె ఈశ్వరయ్య అనే ఒక లాయర్ దగ్గర వాళ్ళ తోటలో పనిచేస్తుంది. ఇలా బాలుని చూసిన విషయం ఆమె వెళ్ళి ఆయన ఈశ్వరయ్యకి తెలియజేస్తుంది. ఆయన వచ్చి ఆ బాలుని చూసి, ఈ బాలుడు ఇట్లా పాము పడగబట్టిందంటే ఈ బాలుడు సామాన్యుడు కాదు, ఈ బాలుడిని మనమే పెంచుకుందామని చెప్పేసి ఆ బాలుడి సంరక్షణ బాధ్యత అంతా ఆ మునిమ్మ ఆమెకు ఇస్తారు. సో ఆయన ఈశ్వరయ్య అనే ఆయనకు కావాల్సిన బ్యాక్ ఎండ్ సపోర్ట్ అంతా వాళ్ళకి చేస్తుంటాడు. అలా ఆయన ఫస్ట్ ఆ దంపతులకి దొరుకుతాడు, నిమ్మ అనే దంపతులకి. సో వాళ్ళే ఆయన పెంచి పెద్ద చేస్తారు. ఆయన చిన్నప్పటి నుంచే కొద్దిగా ఆయనకు 6-7 ఏళ్ళ వయసు వచ్చినప్పటి నుంచే ఈశ్వరయ్య అనే ఆయనకు వాళ్ళ యజమానికి, ఆయన లాయర్ కదండి, విద్యుత్ ఆయన లాయర్, ఏమైనా కొన్ని క్రిటికల్ కేసెస్ గురించి కానీ ఈయన దగ్గర సలహాలు తీసుకున్నారు. నిత్యానంద స్వామి దగ్గర సలహాలు తీసుకున్నారు. అప్పుడు ఆయన పూర్వనామము ఆయన్ని రామన్ అని పేరు పెట్టారు ఆయన ఈశ్వరయ్య. సో ఈయనకు ముందు నుంచే కొంచెం దైవభక్తి ఎక్కువ. ప్రతిదీ ఏదైనా కానీ ఇంట్లో వాళ్ళ అంటే నిత్యానంద స్వామి వారికి ఇంట్లో ఏదైనా చేసినా కూడా, ఏదైనా తినడానికి కూడా ఇంట్లో భగవంతునికి అర్పించినది ఆయన తీసుకునేవారు కాదు. ఏదో చిన్న ఫోటో ఉండేది. చాలా బీదవాళ్ళు కదా, ఒక చిన్న ఫోటో పెట్టుకుని పూజ చేసుకునేవాళ్ళు. సుబ్రహ్మణ్య స్వామితో లేకపోతే ఈశ్వరుడు ఏదో ఫోటో పెట్టుకుని చూసుకునేవాళ్ళు. ఏది ఇచ్చినా కూడా, చిరుతిని ఏది ఇచ్చినా కూడా ఆయన సమర్పించి ఒక 5 minutes ఆయన దగ్గర పెట్టి ఈయన స్వీకరించేవాళ్ళు. అలా ఉండేది. ఈయన చిన్నప్పటి నుంచే ఆయనకు తెలియకుండా కొన్ని అతిశక్తులని చూపించేవారు, ఈశ్వరయ్యకు హెల్ప్ చేయడం కానీ ఏదైనా కానీ. సో ఇలా ఉండగా ఆయన కొద్దిగా యుక్త వయసు వచ్చాక నేను దేశాటన వెళ్తానని చెప్పేసి ఈశ్వరయ్య చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ ఆయన కోరిక అవుతాడు. ఆయనకు ఈశ్వరయ్యకి కూతురు ఉంటుంది. ఆ అమ్మాయి పెళ్లికి మీరు రావాలని చెప్పేసి కోరిక కోరుతాడు. తప్పకుండా వస్తానని చెప్పేసి ఆయన వాగ్దానం చేసి ఆయన దేశాటన వెళ్ళిపోతాడు. సో ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళారు అని ఆ టైంలో కాశీ వెళ్ళారు. అటు నుంచి చార్ధామ్ యాత్ర అన్ని చూసుకొని ఆయన హిమాలయాస్కి వెళ్ళిపోయారు. అక్కడే ఆయనకు గురువు ఎవరు అనేది ఏమీ తెలియదు. అక్కడే ఆయన సాధన చేశారు, అక్కడే ఆయన సిద్ధి పొందారు. ఆయన బైబర్తే సిద్ధపురుషుడు ఆయన చెప్పాలంటే. కాకపోతే సాధన అనేది అందరికి మ్యాండేటరీ కాబట్టి, రాబోయే భక్తులకు దారి చూపాలి కాబట్టి ఆయన సాధనకు వెళ్ళిపోయారు. సాధన చేసి అక్కడ సిద్ధి పొందారు ఆయన. హిమాలయాస్ లో అండి.
అది ఎక్కడ అనేది పేరు కరెక్ట్ గా తెలియదు మనకు. ఆ యొక్క డీటెయిల్స్ ఏం లేవు. ఆయన హిమాలయాస్ వెళ్ళారు అని ఉంటుంది. సో ఆయన హిమాలయాస్ లో చాలా కాలం తపస్సు చేశారు. ఒక దాదాపు 10-12 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. మరి ఇంకా ఆయన ఆ టైంలో ఎక్కడెక్కడ తిరిగారు అవన్నీ ఏమీ డీటెయిల్స్ లేవన్నది. సో తర్వాత ఈ ఈశ్వరయ్య కూతురు యుక్త వయసుకు వచ్చాక ఆ పెళ్లి కుదురుతుంది. ఆ సందర్భంలో మరి ఒక అర్ధరాత్రి పూట్లో వచ్చి ఈయన డైరెక్ట్ గా వచ్చి ఈశ్వరయ్య తలుపు తడతాడు. చూస్తే ఆయనకి ఎంతో ఇష్టమైన రామన్. ఆయన అప్పుడు మామూలు బాలుడుగా వెళ్ళిన ఈయన ఒక అవధూతగా సిద్ధపురుషుగా తిరిగి వచ్చాడు. చాలా సంతోషపడి అంటే ఏ రమారమి వచ్చింటారు తిరిగి ఆయన దాదాపు ఒక 15-16 ఆయన యుక్త వయసులోకి వచ్చాక ఆయన కూడా. సో అలాగా ఒక నెల రోజులు అక్కడే ఉండి పెళ్లి పనుల్లో అన్నిట్లో ఆయన పాల్పంచుకొని పెళ్లిని అంతా సక్రమంగా జరిపేట్టు చూసి పెళ్లి అవ్వగానే ఇక నేను బయలుదేరుతాను, ఇక్కడ నా స్థానం కాదు, నేను వెళ్ళాలి అని చెప్పేసి ఆయన వెళ్తానంటే ఈశ్వరయ్య గారు అప్పటికి ఆయన వృద్ధాప్యంలోకి వచ్చింటారు కొద్దిగా. సో నేను వస్తాను మీతో పాటు అని చెప్తే సరే అని వాళ్ళు ఇట్లా మరి కాశీకి ప్రయాణం అవుతారు. దారిలో క్షేత్రాలను దర్శించుకుంటా కాశీకి వెళ్తారు. కాశీకి వెళ్ళాక ఈశ్వరయ్యకు ఇష్టదైవం సూర్య భగవానుడు. సో కాశీలో ఆయనకు సూర్య భగవాన్ ప్రత్యక్ష దర్శనం చేయించి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఆయన ఏదో దేశానికి వెళ్ళిపోతారు. ఇంకా ఈశ్వరయ్య ఇక మళ్ళీ కేరళకు వచ్చేస్తారు. సో ఆ టైంలో ఆయన తూర్పు భారతదేశం వెళ్ళినట్టు కొంత సమాచారం ఉంది. ఆయన ఈ ఇప్పుడున్న మయన్మార్, థాయిలాండ్ వీటంతా ఆయన సముద్రం మీద నడుచుకుంటానే వెళ్ళారు అని ఒక సమాచారం. తర్వాత ఆయన మళ్ళీ కేరళలోనే ప్రత్యక్షమయ్యారు. కేరళలోనే చాలా ప్రాంతాల్లో ఉన్నారండి, ఒక ప్రాంతం అని కాదు. ఆయన అనేక ప్రాంతాల్లో అనేక మందికి దర్శనం ఇచ్చుకుంటూ అనేక లీలలు చూపించుకుంటూ ఇలాగా చాలా మహిమలు చేసుకుంటూ ఆ కేరళ నుంచి పైన మహారాష్ట్ర వరకు ఆయన ప్రయాణం చేశారంట. కేరళ నుంచి మరి మంగళూరు, ఉడిపి, గోకర్ణం, గోవా, సౌత్ ఇండియా అంతా వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి కదా, ఆ ప్రాంతం అంతా ఆయన రకరకాల లీలను చూపించుకుంటూ ఎంతో మందిని ఆగ్రహించుకుంటూ వారికి ఎన్నో రకాల ఈతి బాధలు నివారణ చేస్తూ ఆయన అలా ప్రయాణిస్తూ కొన్ని రోజులు ఒక్కో దగ్గర, కొన్ని రోజులు ఇంకో దగ్గర, ఇలా చాలా ప్రాంతాల్లో ఉంటూ ఫైనల్ గా 1945 ఆ టైంలో, ఇంకా ముందే అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్ డేట్ తెలియదు, ఆ టైంలో ఇప్పుడు గణేష్ పురికి వచ్చి అక్కడ స్థిరపడతారు. అక్కడ స్థిరపడి ఆయన అవతార కార్యం కొనసాగించుకుంటూ ఎన్నో లీలలు చేసుకుంటూ ఎంతో శిష్యుల్ని, ఎంతో మందిని ఆత్మ సాక్షాత్కార మార్గం వైపు నడిపిస్తూ వాళ్ళందరికీ ఎంతో మందిని సిద్ధపురుషుని చేశారు ఆయన చెప్పాలంటే. అందులో ముక్తానంద ఒక స్వామి ముక్తానంద గారు, ఆయన మౌని స్వామి అని ఒక ఆయన ఉన్నారు. ఇంకా రాకాడి బాబా గారు మెయిన్ మా పూర్ణానంద స్వామి వాళ్ళ గురుదేవులు. ఇలా చాలా మందిని చేశారు ఆయన. దాంట్లో స్త్రీలు కూడా ఉన్నారు కొంతమంది. ఇలాగా ఉండింది అన్నట్టు. ఇది ఆయన క్లుప్తంగా ఆయన నిత్యానంద బాబా వారి చరిత్ర. సో ఇక రాకాడి బాబా వారి విషయానికి వస్తే ఈయన 1925 సంవత్సరంలో మన తమిళనాడులోని కంచికి దగ్గరగా ఉన్న కలవై అనే గ్రామంలో జన్మించారు. కలవై అనే గ్రామంలో అగరం అనే ఒక ప్రాంతంలో ఒక దళిత కుటుంబంలో జన్మించారు. దళితులు చెప్పాలంటే ఆయన చాలా కటిక పేదరికం అండి. ఆయనకు పైన తొడుకోవడానికి చొక్కా కూడా ఉండేది కాదు. ఏదో చినిగిపోయిన ఇక్కడ వేసుకునే వాళ్ళు, చెప్పులు లేవు, ఏమి లేవు. ఆయన చిన్నతనం నుంచి 6-7 సంవత్సరాల నుంచే తల్లిదండ్రులతో పాటు ఈయన కూడా వ్యవసాయ పనులకు కూలీగా వెళ్ళేవారు. అలా వెళ్తూ వెళ్తూ ఎంతో కొంత ఇంట్లో వాళ్ళకి సహాయం చేసేవారు. ఒక్కొక్కసారి ఏదైనా కూలి పని, ఎక్కడ పని దొరకకపోతే ఇంట్లో వాళ్ళని ఏదైనా ఆకలి తీర్చడం కానీ, తన కొంతమంది స్నేహితులు కూడా ఉండేవాళ్ళు, వాళ్ళ ఆకలి తీర్చడం కానీ, ఒక్కొక్కసారి ఆయన కొంత దొంగతనాలు కూడా చేసేవారు. చిన్న చిన్న దొంగతనాలు, మామిడి పండ్లు కానీ, ఇట్లా ఏదో కొన్ని బియ్యం కానీ ఇట్లా చిన్న చిన్నవి చేసి వాళ్ళు కొట్టపోసేవారు. ఇలాగే నడిచేది. ఇలా చేస్తుండడం వల్ల ఆయనకి ఏమైందంటే ఇంకా అందరూ ఇంట్లో వచ్చి కంప్లైంట్ చేయడం ఎక్కువైంది. సో ఇంకా వాళ్ళ తండ్రి గారు దండించేవారు. ఇలా ఉంటే కష్టం అని చెప్పి, నీ మీద ఎక్కువ కంప్లైంట్ వస్తున్నాయని చెప్పేసి ఆయన దండించేవారు. సో కొంచెం ఎటైనా వెళ్ళి కొంచెం డబ్బు సంపాదించి తల్లిదండ్రులకు చేయూతనివ్వాలని ఆయన డిసైడ్ అయ్యారు. ఒకరోజు ఒక 7-8 ఏళ్ల వయసులోనే ఆయన ఒక అర్ధరాత్రి పూట్ల ఇల్లు వదిలేసి ఎవరికి తెలియకుండా
అందరినీ వదిలేసి ఆయన ఎక్కడెక్కడ తిరిగారో తెలియదు కానీ బెంగళూరుకి వచ్చారు. బెంగళూరులో ఒక హోటల్లో క్లీనర్ గా జాయిన్ అయ్యారు. ఆయన స్వీపింగ్ చేసేవాళ్ళు, హోటల్లో క్లీనింగ్ చేసేవాళ్ళు. అలా అక్కడ 2-3 ఏళ్ళు పని చేశారు. అట్లే స్వీపింగ్ క్లీనింగ్ చేసుకుంటా కూడా ఆయన వంట పనులు కూడా బాగా నేర్చుకున్నారు. సో అలా వచ్చిన డబ్బులతో 1 సంవత్సరం తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరినీ ఆశ్చర్యపరిచి, అందరినీ సంతోషపరిచి, అందరికి కొంచెం సమాధానపరిచి మళ్ళీ వర్క్ ఇచ్చేసేవాళ్ళు. 1 వారం రోజులు ఇలా ఉండి వర్క్ ఇచ్చేసేవాళ్ళు. సో అలా జరిగేది. 3 సంవత్సరాల తర్వాత ఒకసారి వచ్చినప్పుడు వాళ్ళ తండ్రి గారు పరమపదిస్తారు. వాళ్ళు ఇంకా మరణిస్తారు ఆ టైంలో. సో ఇంకొక 15 రోజులు అట్లా 1 నెల రోజులు అక్కడే ఉండి ఆయన కార్యక్రమాలన్నీ ముగించి మరి శృంగేరి వెళ్తారు. ఒకసారి మైసూర్కి వెళ్తారు. మైసూర్లో 1 సంవత్సరం వర్క్ చేశారు. తర్వాత శృంగేరి వెళ్తారు. శృంగేరి వెళ్ళినప్పుడు ఒక బ్రాహ్మణుడైన గురువు దొరికారు. ఒక బ్రాహ్మణుడు, ఆయన పేరు తిందు, ఒక సద్గురువు దొరికారు ఆయనకు. ఒక మంచి గురువు అని చెప్పాలి. అలా ఆయన హోటల్లో పనిచేసుకుంటూ రాత్రిళ్ళు ఈయన దగ్గర శిష్యరికం చేస్తూ ఉండేవారు. ఈయన రాకాటి బాబా వారికి భగవద్గీత శ్లోకాలు, ఉపనిషత్తులు అన్ని క్షుణ్ణంగా వివరించి చెప్పేవారు. సో ఒక్కొక్కసారి ఖాళీగా ఉన్నప్పుడు ఆయన శృంగేరి పక్కన అడవుల్లోకి వెళ్ళి ఓంకారం జపిస్తూ ధ్యానం చేసేవారు. అలా చేస్తూ 1 సంవత్సరం కాలమేమో శృంగేరిలో ఉన్నారు. తర్వాత వీరు కూడా ఇలా ముందు దేశాటనం చేయాలని చెప్పేసి ఆయనకు కోరిక కలిగి క్షేత్రాలను దర్శించాలని పైకి వస్తూ ఇట్లా గోవాకి వస్తారు. ఆయన ప్రత్యేకత అంటే ఎక్కడ ఉన్నా కూడా ఆ భాషని కొద్ది రోజుల్లోనే ఆయన నేర్చుకునేవారు, మాట్లాడడం అంతా నేర్చుకునేవారు. సో అలాగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, కొంకణి, ఈ దక్షిణ భారతదేశ భాషలన్నీ క్షుణ్ణంగా వచ్చాయి. అనర్గళంగా మాట్లాడగలరు. కాకపోతే ఆయనకు ఏ భాషలో రాయడం కానీ చదవడం కానీ తెలియదు. సో అలా ఆయన దేశాటనం చేసుకుంటూ త్రయంబకేశ్వర్ లో కొన్ని సంవత్సరాలు ఉన్నారు. నాసిక్ లో కొన్ని సంవత్సరాలు ఉన్నారు. అక్కడ ఉపాసన చేసుకుంటూ సాధన చేసుకుంటూ అక్కడ ఉన్నారు. కొన్ని సంవత్సరాలు గిరినార్ పర్వతాల్లో ఉన్నారు. దత్తాత్రేయ క్షేత్రం ఉంది కదా, గిరినార్ 3వ సిద్ధ భూమి అది. అక్కడ కొన్ని సంవత్సరాలు ఉన్నారు. అక్కడ ఉన్న సమయంలో ఆయన అప్పటికే మంచి సాధన స్థాయిలో ఉన్నారు. ఆయన అప్పటికే గిరినార్ లో ఉన్నప్పటికే మంచి సాధన స్థాయిలో ఉన్నారు. సో అక్కడ ఆయనకు ఇట్లా గణేష్ పురిలో నిత్యానంద భగవాన్ అని ఒక అవధూత ఉన్నారు అని తెలుస్తుంది. సో అక్కడి నుంచి ఆయన ఎలాగైనా ఆయన దర్శించి ఆయన్ని గురువుగా పొంది ఆయన సేవించాలి అని ఒక సంకల్పం కలుగుతుంది. సో ఆయన ఉన్న ఫలంగా గిరినార్ నుంచి గణేష్ పురి మహారాష్ట్రకు బయలుదేరతారు. సో ఆయన దారి మధ్యలో ఒక కీకారణ్యంలో నడుచుకుంటూ వస్తుంటారు. ఉన్నట్టుండి ఒక పెద్ద తుఫాను అంతా రావడం అనుకోకుండా జరుగుతుంది అక్కడ. సో ఒక చెట్టు కింద కూర్చొని ఆయన నిత్యానంద స్వామిని ప్రార్థిస్తారు అన్నమాట. నేను మీ దర్శనానికై బయలుదేరాను, నాకు అడుగడుగున ఆటంకాలే వస్తున్నాయి, మీరే ఎలాగైనా నన్ను రక్షించి నాకు మీ దర్శనం అనుగ్రహించాలి అని ఆయన ప్రార్థిస్తాడు. సో అలా ప్రార్థిస్తున్న టైంలో ఒక దూరం నుంచి ఒక ముసలావిడ పిలుస్తుంది. ఆయన ముసలావిడ పిలిచి, ఎవరినైనా నువ్వు ఒకడే ఉన్నావు, వర్షంలో ఏముంటావు, ఇక్కడ మా కొట్టంలో ఉందిరా అని చెప్పేసి ఆయన పిలుస్తుంది. ఆ అడవిలో పిలిస్తే సరే పిలుస్తాను కదా అని చెప్పేసి ఆయన వస్తారు. అడవికి వచ్చినప్పుడు ఆయన కొట్టంలోకి వస్తే ఆ వృద్ధమాత చెప్తుంది, మా బిడ్డ ఏదో పనికి అని చెప్పేసి ఇలా బయటికి వెళ్ళాడు, పొద్దు నుంచి వెళ్ళినాడు, ఇంకా రాలేదు, ఈ వర్షంలో వస్తాడని నమ్మకం లేదు, మా బిడ్డ కోసం చేసిన ఒక ఆహారం ఉంది, మీరు స్వీకరించండి అని చెప్తుంది. సరే అని చెప్పి ఆయన తీసుకుంటాడు. ఆయన నైట్ ఆ కొట్టంలో నిద్రపోతాడు. గాఢ నిద్రకి వెళ్ళిపోతాడు. ఆ కొట్టంలో నిద్రపోయి ఇంకా మళ్ళీ పొద్దున్నే లేచి చూస్తే ఆయన పడుకున్న చోట కొట్టము లేదు, ఆ వృద్ధ మాత లేదు, ఆయన ప్లేట్ కడిగి పాడేసిన అన్నం మెతుకులు మాత్రం పక్కన పడి ఉన్నాయి. అప్పుడు ఆయన ఇది మా గురుదేవుల అనుగ్రహం అని భావించి ఆ అమ్మవారే ఇలా వచ్చి చేశారని చెప్పేసి ఆయన ఎంతో సంతోషపడి ఆగమేఘాల మీద మరి గణేష్ పురి చేరుకుంటారు. గణేష్ పురి చేరుకొని అక్కడ నిత్యానంద భగవాన్ వారిని దర్శిస్తారు. ఆయన నిత్యానంద స్వామిని దర్శించినప్పుడు ఫస్ట్ వాళ్ళిద్దరి మధ్య సంభాషణ చాలా అద్భుతంగా ఉంటది.
ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడుగుతాడు. నేను ఎవరో తెలుసుకోవడానికి గిరినా పర్వతాల నుంచి వచ్చాను అని చెప్తాడు. సరే నేను అంటే నీ అభిప్రాయం ఏంటి అని నిత్యానంద భగవాన్ అడుగుతారు రాకాడి బాబాని. ఆయన కరడు కట్టిన అహంకారమే నేను అని చెప్తాడు. మరి గురువు అంటే అంటాడు, పరమాత్మ స్వరూపులే గురువు అని చెప్తాడు. మరి ఇంకో క్వశ్చన్ అడుగుతాడు, గురువు సాకారుడా నిరాకారుడా అని. ఫస్ట్ నిరాకారుడు అని చెప్తాడు, కానీ ఆయన సాకారం పొందిన నిరాకారమే గురువు అని చెప్తాడు. ఇంకో బ్రహ్మమే ఈ నిత్యానందులుగా ఇక్కడ ఉన్నారని తెలిసి నేను గిరినా పర్వతాల నుంచి వచ్చాను అని చెప్తాడు. ఇంకా మీకు ఏ కళలో ఉన్న ప్రావీణ్యం ఉందా అంటాడు. ఏ కళలో ప్రావీణ్యం ఉందా అంటే ఆయన చెప్తాడు, నాకు వంటలు తెలుసు, నేను వంటలు చేయగలను అంటాడు. తినడానికి పోరాడడానికి తింటానని చమత్కారంగా చెప్తాడు ఆయన. సో ఆయన సంతోషపడతారు నిత్యానంద భగవాన్. ఎందుకంటే వాళ్ళు ఆశ్రమంలో ఒక వంటశాల ఏర్పాటు చేసింటారు అప్పుడే కొద్ది రోజుల ముందు. సో అక్కడ సరైన వంట వాళ్ళు భక్తులకు వంట చేసి పెట్టడానికి ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఎవరు వచ్చేవాళ్ళు 2 రోజులు ఉండేవాళ్ళు, మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు, ఇలా ఉండేది. సో నిత్యానంద భగవాన్ చెప్తారు అప్పుడు, ఇక్కడ మేము ఈ మధ్య ఒక వంటశాల ఓపెన్ చేశాము, అక్కడ మీకు ఇష్టమైతే అక్కడ మీరు వంటవాడిగా ఉండి మీ గురువును సేవించుకోవచ్చు అని చెప్తారు. ఆయన మీ గురువును సేవించుకోవచ్చు అనగానే చాలా సంతోషపడిపోయి, అంటే ఇండైరెక్ట్ గా గురువుగా ఉంటానని ఒప్పుకున్నాడు, శిష్యుడిగా స్వీకరించినట్టు నిత్యానంద భగవాన్. అలా చెప్పగానే ఆయన చాలా సంతోషపడిపోయి వెంటనే పక్కన ఉన్న ఒక సేవకుని తీసుకెళ్లి వంటలో జాయిన్ అయ్యి వంటవాడిగా ఆయన 12 సంవత్సరాలు సేవ చేశారు నిత్యానంద భగవాన్ ఆశ్రమంలో. ఆ టైంలో ఎన్నో అనుభవాలు నిత్యానంద భగవాన్ వారితో. ఈ 12 సంవత్సరాల్లోనే ఈయన కొన్ని రోజులు ఆ వంటశాలలోనే వంట చేసేవారు, అక్కడే పడుకునేవారు, నైట్ టైమ్స్ అక్కడే ధ్యానం చేసుకుంటూ ఉండేవారు వంటశాలలోనే. కాకపోతే ఏమైందంటే రాను భక్తుల తాకిడి ఎక్కువైపోయింది. సో అప్పుడు ఏం చేశారంటే ఈయన గణేష్పురికి ఒక 3-4 కిలోమీటర్ల దూరంలో తాన్సా నది అనే ఒక నది ఉంది. ఆ నదికి అటు సైడ్ ఈయన నివాసం ఏర్పరచుకున్నారు ఒక మామిడి చెట్టు కింద. పొద్దున అంతా ఇక్కడ వంటశాలలో వంట చేసుకుంటా ఈ సాయంత్రం పూట నిత్యానంద స్వామి దర్శనం చేసుకుని రాత్రి కాగానే ఆయన నదికి అవతల నది ఈదుకుంటా వెళ్ళి అటు సైడ్ వెళ్ళి మామిడి చెట్టు కింద ఆయన ధ్యానంగా ఉండేవారు. ఇది నిత్యానంద భగవాన్ వారికి ఇది తెలుస్తుంది, ఇట్లా ఉంటున్నాడు. ఈ ఆయన నిత్యానంద భగవాన్ వారు గోరక్ అని పిలిచేవారు. గోరక్ ఇలా ఉంటున్నాడు అని తెలుస్తుంది నిత్యానంద భగవాన్ వారికి. సో ఆయన ఏం చేస్తారంటే ఆ నదికి అవతలే, నదికి ఇటు సైడ్ గణేష్పురి గ్రామం, నదికి అటు సైడ్ నింబోలి అని చిన్న విలేజ్ ఉంది. ఆ విలేజ్ కి చుట్టూ అంత అరణ్యం ఉంటుంది. ఆ అడవిలో ఒక మామిడి చెట్టు కింద ఈయన ఇప్పుడు నైట్ టైమ్స్ ధ్యానం చేస్తుంటారు రాగడి బాబా. సో అలా వెళ్ళినప్పుడు ఇది తెలుసుకున్న నిత్యానంద భగవాన్ వారు ఆయన స్వయంగా ఒక చిన్న కుటీరం నిర్మిస్తారు రాకడి బాబాకి. ఆ కుటీరం దగ్గరలోనే 3 నీటి కుండాలు ఉంటాయి. ఒక నీటి కుండంలో మామూలు టెంపరేచర్ నీళ్లు ఉంటాయి, చల్లని నీళ్లు. ఇంకొక నీటి కుండంలో కొద్దిగా వేడి నీళ్లు ఉంటాయి. వేడి నీళ్ళు అన్నా కూడా మనం తీసుకొని స్నానం చేయొచ్చు, అందులో దిగి కూడా స్నానం చేయొచ్చు, ఆ మాత్రం వేడిలో. ఇంకొక ఉష్ణకుండం ఉంటుంది, అది అసలు వేలతో కూడా ముట్టలేము, మీకు చాలా హీట్ ఉంటాయి వాటర్. అలా ఉష్ణకుండాలు ఆ 3 కుండాల్ని నిత్యానంద భగవాన్ వారే స్వయంగా క్లీన్ చేసి నీట్ గా చుట్టూ పేరుపోయిన రాళ్ళు రప్పలు చెత్తలు ఆయనే క్లీన్ చేస్తారు. నిత్యానంద భగవాన్ వారే క్లీన్ చేసి ఆయనకు స్నానానికి అనుకూలంగా చేస్తాయి. మరి ఆయన కోసం అని చెప్పేసి కుటీరం సమీపంలోనే ఒక చిన్న మందిరం నిర్మించి ఒక శివలింగం ప్రతిష్ఠ చేస్తారు. దాని పేరు అత్రేశ్వర లింగం అని ప్రతిష్ఠ చేసి అక్కడ పెడతారు. ఏదండి ఇంకొకసారి చెప్పండి. అత్రేశ్వర లింగం. అత్రేశ్వర లింగం. నిత్యానంద స్వామి వారు ఈ ఉన్న గణేష్పురి ప్రాంతం అంతా పూర్వము అత్రి మహాముని అనసూయ మాత ఉన్న ప్రదేశం, వారు నివసించిన ప్రదేశం అని ఆయన నిత్యానంద భగవాన్ వారు చెప్పారు స్వయంగా. సో ఆయన అత్రేశ్వర అని శివాలయంలో ఆయన శివలింగానికి నామకరణం చేస్తారు. సో రాకాడి బాబా వారు ఉదయం పూటంతా అక్కడ వంటశాలలో వంట చేసి ఇక్కడ రాత్రిలో ఈ కుటీరంలో ఉండి సాధన చేసుకునేవారు. నిత్యానంద భగవాన్ వారే ఒక హోమకుండం కూడా నిర్మించి ఇచ్చారు.
సో ఆయన హోమకుండంలో హోమం చేసుకుంటా ఆ వచ్చిన హోమం బూడిదంతా ఆశ్రమం అంతా కుప్పలు కుప్పలుగా రాసులుగా పోసేవారు. ఆయన వాళ్ళంతా విభూతి ధరించేవారు, మొత్తం ఆపాదమస్తకం ధరించేవారు. అందుకే ఆయనకు రాకాడి బాబా అని పేరు వచ్చింది. అంటే మరాఠీలో రాకాడి అంటే విభూతి అని పేరు. సో అలా రాకాడి బాబా అని ఆయనకు పేరు వచ్చింది అన్నమాట. సో అలా ఒకసారి శివాలయంలో ఆయన ధ్యానం చేసుకుంటుండగా ఒకసారి నిత్యానంద భగవాన్ వారు వస్తారు. వచ్చి తెల్లవారుజామున వస్తారు, ఎర్లీ మార్నింగ్. ఇంకా అంతా ముగించుకుని వంటశాలకు వెళ్దామని రెడీ అవుతున్న టైంలో వస్తారు. వచ్చి ఒక చిన్న సంభాషణ అడుగుతారు. ఎక్కడికి బయలుదేరుతున్నావు అంటే నా తపోస్థానానికి బయలుదేరుతున్నావు అని చెప్తాడు. అది ఎక్కడ అంటే నా గురుదేవులు నన్ను ఉండమని చెప్పిన స్థలము అని చెప్తారు. ఎందుకు వెళ్తున్నావు అంటే గురుదేవుల సేవకే వెళ్తున్నాను చెప్తాడు. అంటే వంటశాలలో చేసే గురుదేవుల సేవ ఎలా అవుతుందంటే ఆయన చెప్తాడు, గురువు అంటే సర్వాంతర్యామి కదా, అనేక మంది రూపాల్లో వచ్చే గురువుకు నేను సేవ చేయడానికి వెళ్తున్నాను. అంటే గురువే అనేక మంది భక్తుల రూపంలో వచ్చి ఆయన చేసిన వంటని స్వీకరిస్తారని ఆయన భావన. అలాగా చెప్తారు. మీకు నీ తపస్సుకు ఈ సంభాషణ ఏమన్నా అడ్డంకి అవుతుందా అంటే లేదు, ఇది చాలా అమృతతుల్యమైనది, ఇంకా నాకు ఉత్సాహాన్ని ఇస్తుంది అని చెప్తారు. అలా అని చెప్పి సరే అని చెప్పి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని రోజుల తర్వాత వస్తారండి. ఆయన రాత్రిపూట్లో వస్తారు. అది కార్తీక పౌర్ణమి రోజు. కార్తీక పౌర్ణమి రోజు వచ్చి నిత్యానంద భగవాన్ వారే ఆశ్రమం నుంచి ఎవరు చెప్పకుండా ఆయన ఒక్కడే వచ్చి ఇక్కడ రాకాడి బాబా దగ్గరికి వచ్చి ఆయన ధ్యానం చేసుకుంటూ ఉండగా హోమగుండం ముందు ఆయన పట్టుకుపోయి సలసల మరిగే నీటి కుండం ఉంది కదా, అందులో పడేస్తారండి.